హాయ్ అండి. చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా జై బాలయ్య అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జై బాలయ్య అని ఖచ్చితంగా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. అన్న డాకు మహారాజ్ టీజర్ రికార్డుల మీద రికార్డులు కొట్టేస్తుంది కదా, మీకు టీజర్ ఎలా అనిపించింది? మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయి? టీజర్ చూశానండి. డాకు మహారాజు బాబీ గారి గురించి తెలిసిందే కదా, జైలవ్ కుష, వాల్తేరు వీరయ్య ఇలాంటి ఒక ఎక్స్ట్రాడినరీ మూవీస్ తీశారు. దాంతో కంబ్యాక్ మూవీ ఇంకా హైలైట్ అయ్యే మూవీ డాక్ మహారాజు టీజర్ చూశాను. హార్స్ రైడింగ్ మీద బాలకృష్ణ చూస్తుంటే ఆ గౌతమ్ పుత్రి శాతకర్ని మళ్ళీ గుర్తొచ్చింది. అలాంటి మళ్ళీ ఇంకొక హార్స్ రైడింగ్తో మళ్ళీ వస్తున్నారు కాబట్టి ఇది కూడా మంచి హిట్ అయిద్దని నేను అనుకుంటున్నాను. అండ్ తమన్ గారి మ్యూజిక్ అయితే వేరే లెవెల్. అసలు ఆ మ్యూజిక్ని చూస్తుంటేనే సినిమాకి అదే హైలైట్ అయ్యేటట్టుకుంది. చూస్తే జనవరి 12th వస్తుంది కాబట్టి పొంగల్కి ఇది ఒక మంచి మూవీ అవుతుందని. బాలకృష్ణ గారి లుక్ ఎలా అనిపించింది? ఆ బొట్టు పెట్టుకొని అదంతా ఉన్నది కదా. ఇప్పుడు మామూలుగా బయట చూస్తే ఒకలాగా ఉంటారు, ఈ గుర్రం మీద మేకప్ వేసుకొని ఆ హార్స్ రైడింగ్ చూస్తుంటే అది గూస్ బంప్స్ వచ్చినాయి. అంత హైలైట్ అయిపోయింది నా అనుకుంటున్నాను. పక్కా మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది. అంటే ఇప్పుడు హై రేంజ్లో హిట్ అయ్యే ఛాన్స్ ఉందా సినిమా? అంటే మీరు ఇప్పుడు చూసారు కదా, ఆ గుర్రం మీద వచ్చేది, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అది అంత ఎలా అనిపించింది? పక్కా అన్న. ఆ మూవీస్, ఆ 2 మూవీస్ కంటే కూడా ఇదే ఏమైనా రీచ్ అవుతుంది ఏమని అందరూ అనుకుంటున్నారు. ఏం జరిగిద్దో చూద్దాము. జనవరి 12th హిట్ అవుతుంది. బాలకృష్ణ గారి మూవీస్లో మీకు ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం మరి? బాలకృష్ణ గారి మూవీలో నాకు బాగా ఇష్టమైన మూవీ లెజెండ్ ఇష్టం, అఖండ ఇష్టం. ఎందుకు భయ్య అఖండ అంటే ఎక్కువ ఇష్టం మరి? అఖండ కదన్నా, లెజెండ్ మూవీ బాగా ఇష్టం అన్న. అంటే దాంట్లో ప్రతి అందరూ అదే లెజెండ్ మూవీ అంటే ఎక్కువ ఇష్టం అని చెప్తున్నారు. దేనికోసం అని? దాంట్లో ప్రతి సీను ఒక ఎలివేషన్, ఒక లెవెల్లో ఉంటుంది. ఆయన యాక్టింగ్ కానీ అంటే ఎక్కడ ఏ సీన్కి పేరు పెట్టాల్సిన పనే లేదు. ప్రతి సీన్ గూస్ బంప్స్ వస్తాయి. అందులో బాలకృష్ణ యాక్టింగ్ అయితే హైలైట్. అసలు దాంట్లో ఎక్కడ మనం బాలకృష్ణాన్ని నెగిటివ్గా తీసుకొని ఎగతాళి చేయటం అలా ఉండే సీన్ ఏది లేదు. ప్రతి సీన్ హైలైట్గా ఉంటుంది. అందుకని నాకు లెజెండ్ మూవీ అంటే చాలా ఇష్టం. వన్ వర్డ్లో ఇప్పుడు డాకు మహారాజ్ గురించి ప్లస్ బాలకృష్ణ గారి గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? డాకు మహారాజ్ మూవీ పక్కా ఒక మంచి మూవీ వస్తుంది. హార్స్ రైడింగ్లో ఈ మధ్య ఒక 1 year క్రితం నుంచి రాలేదు. ఇప్పుడు ఈ మూవీ వస్తుంది కాబట్టి పక్కా మంచి హిట్ అవుతుంది. బాలకృష్ణ గారి గురించి చెప్పాలంటే అతన్ని షూటింగ్లో ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే కొడతారని అందరు అంటారు. కానీ అతని దగ్గర ఉంటే అతని ప్రవర్తన, అతని మంచితనం ఆ దగ్గర ఉండే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆయన మంచితనం. ఓకే అన్న, థ్యాంక్ యూ.